Hi Praveen, how are you? Yeah, I'm good, sir. How you? How you I'm doing? I'm good, man. Finally, Good it's to a see you, sir. Seriously. thank you. I'm also good to see And you. uh, Yeah. and one more thing before starting the session, I face sir. Ah, Got it, sir. yeah, yeah. So Seriously. I was waiting for your success story. It's been a long Yeah, and due to your yeah, busy with sir. your work, Actually, and now today is Saturday. It's happening now. yes. Yeah, yeah, Just before the 17 days, I have joined the company, so that busy with some things. yeah. KT and Yeah, all. Yeah, yeah, yeah. yeah, I was busy with Katie, yeah. so that I'm unable to give the interview. Yeah, Yeah, no yeah. problem. Tell me, So a lot of sir. candidates are waiting, and so just introduce yourself and when you join this course and what you learn and what exactly the interview experience. Especially, we are more focusing on interview experience. So మీరు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా చెప్పారు, ఏంటి? So explain your journey, and now the session is yours. Yeah. Sir, actually, myself, Praveen Kumar. My background వచ్చేసి I'm from Visakhapatnam. Okay. Yeah. So my father is like a teacher and my mother is housewife. Okay. So if you concern about how I'll met the TBN in that way, like నేను నార్మల్గా నెట్వర్కింగ్ నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. Yeah. ఇట్లా ఒక 4 years నేను ఏపీఎస్ఎఫ్ లో వర్క్ చేశాను. మీరు కూడా అందులోనే Yeah. వర్క్ చేశారు Yeah. కదా. Yeah. Yeah. సో Yeah. నేను నార్మల్గా లైక్ ఇప్పుడు నెట్వర్కింగ్ అనగానే నాకు స్విచ్చింగ్ రౌటింగ్ ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. నేను మాన్యువల్ గా టైప్ చేస్తాను అనమాట. ఏంటర్ వీలైన్ రౌటింగ్ ఏంటి వీటీపీ అని లైక్ Yeah. మనకి సజెషన్స్ వస్తుంటాయి కదా. అందులో నాకు మీ క్లాసెస్ నాకు ఫీడ్ లో వచ్చాయి అనమాట. Okay. Okay. సో ఐ వాస్ జస్ట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద Okay. ఇనిషియల్లీ. ఐ వాస్ Mm. like the way of your explaining the things in switching part or routing part in real time scenarios. You will take real time scenarios and explaining to the candidates what exactly doing in the organization. So నాకు అట్లా ఓకే చాలా ఇంట్రెస్టెడ్ అనిపించి ఇంకా లైక్ నేను చాలా ట్యుటోరియల్ మొత్తం చూసా సార్. అట్లా ఫాస్ట్ Mm. ఫార్వర్డ్ లో అన్ని చూసా అనమాట. ఇంక Okay. ఇట్లా కాదు జాయిన్ అయిపోతాం. Mm. నాకు గన్ షాట్ గా అనిపించింది సార్. అట్ దాట్ మూమెంట్ అనిపించింది. Mm. ఎందుకంటే నాకు అర్థం చేసుకోగలిగేది అన్నమాట. సో Okay. నాకు అయితే నాకు కంపెనీలో ఏపీ ఫైబర్ లో ఏంటంటే వర్క్ అనేది చాలా రొటీన్ ఉండేది సార్. Okay. సో నాకు ఆపర్చునిటీ వచ్చేది కాదు రౌటింగ్ మీద కానీ లైక్ Yeah. ఇప్పుడు ఓఎస్పిఎఫ్ కానీ బీజేపీ కానీ ఈ ప్రోటోకాల్స్ సీరియస్లీ నాకు తెలియదు సార్. Yeah. టు బి ఆనెస్ట్, టు బి ఫ్రాంక్, ఐ డోంట్ నో ఎనీథింగ్. Yeah. So after joining TPN, I get to know everything what happening, Mm. how the routing will be, how the switching will be. So your explanation is top notch, sir. జస్ట్ ఆ ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ క్యూరియాసిటీ కానీ ఇప్పుడు టీబీఎన్ లో ఒక 200 members ఉంటే 200 members కి ఆ ఆ, దాన్ని ఏమంటారు లైక్ మీరు ఇచ్చే సజెషన్స్ కానీ ఫాలోఅప్ కానీ డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఓకే అర్థమవుతుందా లేదా సెషన్ వన్ తీసుకోవడం కానీ అట్లా మీరు ఎట్లా టైం మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికీ తెలియదు సార్. సీరియస్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు జాయిన్ టీబీఎన్. సో టీబీఎన్ ఇంకా జాయిన్ అయిపోయా. వన్ డే నేను కాల్ చేసే నెక్స్ట్ డే నాకు November 6th బ్యాచ్ Yeah. స్టార్ట్ అయింది అనమాట. Yeah. Yeah. సో జాయిన్ అయిపోయా. ఫ్రమ్ ద డే ఐ హ్యావ్ జాయిన్ ద టీబీఎన్ సార్. Mm. I was very interested towards your explanation and ల్యాబ్స్ చేస్తున్నా ఒక్కటే మైండ్లో పెట్టుకున్నా. మీరు ఒక్కటే చెప్పారు కదా, నేను చెప్పింది చేయండి అయిపోతుందని. అదే మైండ్లో పెట్టుకున్నా సార్. ల్యాబ్స్ కానీ మళ్ళీ మీరు ఎప్పుడైతే క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 1 hourలోనే మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయడం, మళ్ళీ నేను దాన్ని రెఫర్ చేసి డౌట్లు ఏమైనా ఉన్నా గ్రూప్లో పోస్ట్ చేసిన నెక్స్ట్ మినిట్కి ఒక బాట్ లాగా రిప్లై Mm. రావడం. ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. సీరియస్లీ అంటే అంత ఇంట్రెస్టెడ్ లైక్ ఒక ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మనం ఏదో చేద్దాం నెట్వర్కింగ్, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళకి సోర్సెస్ దొరక్క. నాకైతే సార్ సీరియస్లీ నాకు నిజంగా ఇంటర్నెట్ ఎట్లా వర్క్ అవుతుంది, రౌటర్స్ ఎట్లా వర్క్ అవుతాయి, యాజ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్గా నేను ఆప్టికల్ లైన్ టెర్మినల్స్ అని ఓఎల్టీఎస్ మీద వర్క్ చేశా. Yeah. అండ్ యూ ఆర్ ద మేనేజర్ ఫర్ వన్ ఆఫ్ ద రీజియన్. సో Yeah. Yeah. యూ ఆల్ know how the work will be. Yeah. I was lagged in some other concepts, critical concepts like BGP, OSPF. నాకు ఏం తెలియదు సార్. టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత సీరియస్లీ సార్ నాకు రౌటింగ్ స్విచ్చింగ్ అయితే మాత్రంగా పీక్స్లో అర్థమైంది ఇంకా. అసలు
నేను ఇంకా హ్యాండిల్ చేయగలుగుతున్నా, డైలీ ల్యాబ్స్ చేస్తూనే ఉన్నా సార్. ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా, ఎందుకంటే మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చేయాలనే క్యూరియాసిటీ పెరిగింది, ఆ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇట్లా. సో అట్లా ఇంకా టీవీఎన్తో ఇంకా 30 డేస్లోనే నేను చాలా నేర్చుకున్నా సార్. 4 ఇయర్స్లో నేను నేర్చుకోలేనిది ఒక 30 డేస్లో మీరు చెప్పే ఆ రియల్ టైమ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అదైతే సూపర్గా అర్థమైంది, చేసుకోగలిగాను. అండ్ లాస్ట్ ఒక 17 డేస్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది. నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను సార్. సంహౌ నాకున్న నాలెడ్జ్కి, మాకున్న జేడీకి రిలేటెడ్గా లేకపోయినా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని సార్. లైక్ యూ సెడ్ ఎవ్రీ టైమ్ మీరేం చెప్పేవాళ్ళు, ఇంటర్వ్యూ ఇవ్వండి, క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోండి, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి అని. అట్లనే ఫాలో అయ్యా సార్, ఆ థియరే ఫాలో అయ్యా. ఫైనల్లీ ఐ వాస్ జాయిన్డ్ ఇన్ టాలెంట్ స్మార్ట్. My mom and dad was very happy, sir. Seriously, IT culture is new to me, sir. Actually, నేను APSFL లో వర్క్ చేసా. అంత ఫీల్డ్ ఇట్స్ అది. కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్, సార్. డిజిగ్నేషన్ నెట్వర్క్ ఇంజనీర్ అయినా నేను చేసే వర్క్ నాకు యూజ్ అవ్వలేదన్నమాట. ఆఫ్టర్ జాయినింగ్ TBN, learnt a lot, sir. Heartfully saying, I was very happy to join TBN. It's worth to join TBN. Even after having 4 years of experience, joined in TBN, after that, I get to know everything. So how the routers will work, point to point connect, how the connectivity will be, what are the uplinks, what are the downlinks, switching part, routing part. So I was సో that's it, sir. సో So atla. టాలెంట్ స్మార్ట్ లో ఎప్పుడు కాల్ వచ్చింది? హౌ దే షెడ్యూల్ ద ఇంటర్వ్యూ? సో ఎన్ని రౌండ్స్ జరిగాయి? నాకు నాకు కాల్ వచ్చిన డేట్ అయితే ఐడియా లేదు, కానీ నాకైతే కాల్ వచ్చింది సార్. తీసుకున్న ఫస్ట్ లైక్ నార్మల్గానే. యాక్చువల్లీ నాకు ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్, లైక్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారో ఇట్లా అడిగారు. సో ద నెక్స్ట్ టెక్నికల్ రౌండ్. నాకు టెక్నికల్ రౌండ్లో అయితే ఫ్రమ్ ద స్టార్టింగ్ రియల్ టైమ్ సినారియోస్తోనే స్టార్ట్ చేశారు సార్. మనం ఎట్లనో TBNలో మనం మ్యాక్సిమం రియల్ టైం మీద వర్కౌట్ చేసాం, థియరీ చాలా తక్కువ. మనం అసలు రియల్ టైమ్ సినారియోస్ ఎగ్జాక్ట్ గా ఏమవుతాయి దాని మీద వర్కౌట్ చేసాం కాబట్టి క్వశ్చన్స్ ఏమేమి అడిగారు? నాకైతే స్విచ్చింగ్, ఇంటర్ VLAN రౌటింగ్ స్టార్ట్ చేశారు సార్. వాట్ ఈస్ ఇంటర్ VLAN రౌటింగ్, ఎట్లా చేస్తారు. నెక్స్ట్ VTP అడిగారు, స్విచ్ పోర్ట్స్ పవర్ అడిగారు, SFP మాడ్యూల్స్ అడిగారు, స్విచ్చింగ్ ఇష్యూ వస్తే ఎట్లా చేస్తారు. ఒక 2 స్విచెస్ ఉన్నాయి, రౌటర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద అప్ లింక్, వాట్ ఆర్ ద డౌన్ లింక్. ఒక 3 స్విచెస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ ద STP అయితే సార్ ఎన్ని క్వశ్చన్లు అడిగాడు సార్. వాడు అడుగుతూనే ఉన్నాను, నేను చెప్తూనే ఉన్నాను సార్. నిజంగా స్విచెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ట్రయాంగులర్ షేప్ ఇన్ ద ట్రయాంగిల్ షేప్. నాకు క్లియర్ గా ఆ ప్యాకెట్ లెవెల్లో ఆడికి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సీరియస్లీ కాస్త మనకి కమ్యూనికేషన్ ల్యాగ్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సీరియస్లీ అసలు మెంటల్ సార్. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశా, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. STP ఒక దాని నెక్స్ట్ STP అయిపోయిన తర్వాత నాకు వాట్ ఇఫ్ 4 స్విచెస్ విల్ బి దేర్. సో హౌ ద బ్రిడ్జ్ ప్రయారిటీ. సో వాట్ ఇస్ ద ఈక్వల్ కాస్ట్ మల్టిపుల్ పాత్. ఈక్వల్ అది మల్టిపుల్ పాత్స్ ఉంటే ఎట్లా తీసుకుంటదని సార్. అదైతే మాత్రం ఈక్వల్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సూపర్ గా చేశాను సార్. నేనైతే అట్లా మీరు అట్లా చెప్పారు, అట్లానే ఇచ్చి వాడేసా సార్. ఈ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ఇన్ ద స్విచ్చింగ్ పార్ట్. ఎస్పెషల్లీ స్విచ్చింగ్ లో నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. VTP ట్రంకింగ్ అడిగాడు, ట్రంక్ పోర్ట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి. కమెంట్స్ అయితే మాత్రం అడిగాడు సార్, గట్టిగా అడిగాడు కమెంట్స్. మనం ల్యాబ్ చేస్తూనే ఉన్నాం సార్. ఇంకా ఇట్లా ఈ శ్రీ చైతన్య కాలేజ్ లో డైలీ హోంవర్క్ లాగా ల్యాబ్ చేయండి చేస్తూనే ఉన్నా కదా. సో ఇంకా గుర్తుండిపోయి సార్ మీ ఎక్స్ప్లెనేషన్. నాకు రివైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసుకున్నవాడిని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత. సో ఇన్ దట్ వే నాకు రౌటింగ్ వచ్చేసి BJP అడిగాడు సార్. మేమున్న దానికి మాకు మల్టీ హోమ్ ఉందన్నమాట. పైనీర్ అని ఒక SP ఉంది. ఒక 2 లింక్స్ తీసుకున్నాం సార్. సో అది BJP అట్లా అడిగారు. ఇంకా ఒక 2-3 కస్టమర్స్ కూడా ఉన్నారనమాట. మేము బ్యాండ్ విత్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా ఎస్ సార్. సో BJP ఏ స్టేట్ లో స్ట్రక్ అవుతుంది, సో యాక్టివ్ స్టేట్ లో స్ట్రక్ అయితే ఏం చేస్తారు. అసలు BJP అయితే ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఆడికి. నాకు మెయిన్ ఆడు ఇంప్రెస్ అయింది ఏంటంటే
స్విచ్చింగ్ పార్ట్‌లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ క్లాస్‌లో చాలా క్లియర్‌గా చెప్పాను సార్. ఈక్వివలెంట్ పాత్స్ ఉంటే ఎట్లా Yeah. స్వి Yeah. అవుతుంది. ఎస్‌టిపి ఎట్లా రన్ అవుతుంది. Yeah. బ్రిడ్జ్ ప్రయారిటీ ఏంటి, ప్రయారిటీ వాల్యూస్ ఏంటి అది ఇది అని Yeah. చెప్పి. Yeah. బీజేపీ అయితే మాత్రం ఏ స్టేట్‌లో స్ట్రక్ అయితే ఏం చేస్తావు? Yeah. హౌ యూ విల్ సో ట్రబుల్ షూట్ అప్రోచ్ ఏంటి? Yeah. సో హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్ అడిగారు. మీరు Mm. స్పెషల్‌గా Yeah. హార్డ్‌వేర్ ట్రబుల్ Train షూటింగ్ కూడా training తీసుకున్నా. Yeah. ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్ ద ప్యాకేజ్ బట్ Yeah. మా కోసం చెప్పారు. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. Mm. సో సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ చాలా కొద్దిగా భయపడ్డాను సార్. అమ్మో! Mm. మళ్ళీ ఇంకా అంటే ఏమైనా థర్డ్ రౌండ్ కూడా అడుగుతారని. అంటే 2 రౌండ్స్ టెక్నికల్ రౌండ్సా? ఆ! 3 రౌండ్స్ టెక్నికల్ సార్. 1 రౌండ్ హెచ్ఆర్ స్క్రీనింగ్. అంటే ఫస్ట్ రౌండ్‌లోనే ఇవన్నీ అడిగారా? ఇప్పుడు సినారియో ఫస్ట్ రౌండ్‌లోనే ఫస్ట్ రౌండ్‌లో కంప్లీట్‌గా రియల్ టైమ్ అడిగారు. సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్‌లో థియరీ అడిగారు సార్ వాళ్ళు. థియరీ. ఓకే. ఓఎస్‌పీఎఫ్ స్టేట్స్ ఎన్నుంటాయి? ఏ ఓకే. స్టేట్‌లో స్ట్రక్ అయితే ఏం జేస్తారు? ఓకే. సో, అట్లా అడిగారనమాట. స్విచ్ పోర్ట్ పవర్ నుంచి అడిగారు సార్. ఓకే. మా అన్న ఇంకా 30 ఏదైనా డేస్‌లోనే మనం చాలా డిస్కస్ యాహ్! చేసుకున్నాం గాబట్టి ఏదైనా కొత్త క్వెషన్ ఏమైనా విన్నావా నువ్వు విచ్ ఈస్ నాట్ హర్డ్ బిఫోర్? కొత్తగా టాపిక్ ఏదన్నా వాళ్ళు అడిగింది ఏమైనా చెప్పలేకపోయావా? హ్మ్. బీజేపీ కొన్ని క్వెషన్స్ చెప్పలేకపోయాను సార్. ఐ మీన్ ఆళ్ళు హ్మ్. ఎంఈడీ వాల్యూస్ ఉంటాయి కదా! ఎట్లా మెథడ్. యుటిలైజ్ యాహ్! యాహ్! సో, పాత్ అవి మానిప్యులేషన్. అడిగారనమాట. ఓకే. ఏఎస్ పాత్ ప్రిపెండ్ ఎట్లా చేస్తావు? ఓకే. సో, ఒక పాత్ మానిప్యులేషన్‌కి నువ్వు ఏఎస్ పాత్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకొనెళ్తావు? యాహ్! యాహ్! సో, అట్లా కొద్దిగా లాగ్ అయ్యాను సార్. ఎందుకంటే నేను ఎక్కువ ఓఎస్‌పీఎఫ్ మీద యాహ్! ఫోకస్ చేసుకొనున్నా సార్. ఓకే. సో స్టార్టింగ్‌లో అడిగారనమాట. ఓకే. విచ్ ప్రోటోకాల్ యూ ఆర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. కంఫర్టబుల్ విత్. యాహ్! దట్ ఈస్ ద అట్లా బేసిక్ క్వెషన్. సేమ్ యాహ్! ఓఎస్‌పీఎఫ్ ఆబ్వియస్లీ ఓఎస్‌పీఎఫ్. ఎందుకంటే మనం హ్మ్. 4 డేస్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్ మీరు. యాహ్! యాహ్! సీరియస్‌లీ యాహ్! 4 డేస్ ఓఎస్‌పీఎఫ్ కంప్లీట్‌గా హ్మ్. ఆరాంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైక్ పోస్ట్ మార్టం చేసినట్టు మొత్తం అన్ని టాపిక్‌లు కూడా యాహ్! సీరియస్‌లీ సార్ యాహ్! అట్లనే జరిగింది. అసలు యాహ్! చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, థర్డ్ రౌండ్‌లో గూడా అండ్ ఏమడిగారు? థర్డ్ రౌండ్‌లో గూడా సేమా? థర్డ్ టెక్నికల్ రౌండ్‌లో కంప్లీట్‌గా బీజేపీ ఓఎస్‌పీఎఫ్ సార్. ఓకే. ఓకే. సీరియస్‌లీ హ్మ్. నేను క్యాండిడేట్స్ గూడా చెప్పేదిదే. హ్మ్. మీరేదైతే చెప్పారో అది అట్లా వినేసి ల్యాబ్స్ చేస్తే మాత్రంగా మీరేదైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్ యాహ్! చెప్పారు కదా సార్ బ్యాంక్‌ది గుర్తుందా? యాహ్! యాహ్! యెస్. సేమ్ యెస్. నేనదే రియల్ టైమ్‌లో హ్మ్. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గానీ, నాకు హ్మ్. కనెక్టివిటీ తెలీదనమాట. యాహ్! మానిటరింగ్ లెవెల్‌లో ఉన్నా. యాహ్! సో, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అట్లా చేశానని అలా క్లియర్‌గా చెప్పాను సార్. చాలా హ్మ్. నీట్‌గా, ఆరాంగా హ్మ్. అట్లా ఆలోచించుకొని నాకు కొద్దిగా కమ్యూనికేషన్ బ్యాడ్ అనమాట. ఇప్పుడిప్పుడు యాహ్! కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నా ఓవర్‌కమ్ చేయడానికి. యాహ్! సో, అట్లా చాలా నీట్‌గా చెప్పేసారు. ఎట్లా మీరైతే మాకు నీట్‌గా లేకుండా ప్రశాంతంగా చెప్పారు. అట్లనే అలాగా క్లాస్ గుర్తించుకొని అట్లా చెప్పేసారు. అండ్ యాహ్! దట్ టూ నేను ప్యాకెట్ లెవెల్ అండ్ హ్మ్. ట్రేస్ రౌట్ గురించి అయితే గట్టిగా అడిగాడు సార్. ఇంకా చెప్పావా? డిఎన్ఎస్, డిహెచ్ సమస్య లేదు సార్. ట్రేస్ రౌట్ అయితే మనం 1 డే ఎక్స్‌ప్లెయిన్ యాహ్! చేశారు. యాహ్! ఆడికి యాహ్! 3 3 ప్యాకెట్స్ ఎళ్తాయి అన్న దగ్గర నుంచి చెప్పా సార్. షాక్ అయ్యాడా? సీరియస్‌లీ హి వాస్ వెరీ ఇంప్రెస్డ్. ఓకే. ప్యాకెట్ లెవెల్‌లో నేను నేర్చుకున్నానో టీబీఎన్ నుంచి అది హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! హ్మ్. సో, హి వాస్ ఇవన్నీ వెరీ ఇంప్రెస్డ్. ఇవన్నీ ఎక్కడ తెలిసాయి? ఎట్లా వచ్చాయని అడిగాడా ఏమన్నా? అంటే బా అలా నేను టీబీఎన్ అయితే మెన్షన్ చేయలేదు సార్. నేను ఓకే. ప్రాజెక్ట్‌లో చేశానని యాహ్! యాహ్! చెప్పా. దట్ ఈస్ ఇంటెలిజెంట్ థింగ్. యాహ్! యాహ్! ఓకే. ప్రాజెక్ట్‌లో అయితే చేశానని చెప్పా సార్. ఇంకా ఓకే. అంతే హ్మ్. సార్. వీటీపీ యాక్చువల్లీ నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు సార్. హ్మ్. లైక్ ఆడికి థియరీ పార్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓకే. మన వీటీపీ హ్మ్. ఎందుకంటే టీబీఎన్‌లో ఏంటంటే సార్, వన్ థింగ్ ఐ నీడ్ టు సే ప్రతి ఒక్క టాపిక్‌కి ఒక 1 డే కేటాయించి చెప్తారు కదా సార్. అవును. ఇట్ వాస్ వెరీ యూజ్‌ఫుల్. నౌ ఏ డేస్ ఇప్పుడు ఇంటర్‌వ్యూస్‌లో నార్మల్‌గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ అండ్ రౌటర్ అడగట్లేదు సార్. యాహ్! మీరేదైతే బ్యాంక్ ప్రాజెక్ట్ చెప్పారో, యాహ్! మీరేదైతే బీజీపీ చెప్పారో, యాహ్! మీరేదైతే ఓఎస్పీఎఫ్ ఒక రియల్ టైమ్ ఒక 7 రౌటర్స్ తీసుకొని పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ తీసుకొని ప్యాకెట్ లెవెల్ చెప్పారో, హ్మ్. అవే క్వెషన్స్ సార్. యాహ్! యాహ్! సీరియస్‌లీ అవే తప్ప ఎగ్జాక్ట్‌గా ఆహ్, డీఎన్ఎస్ అయితే సార్ హ్మ్. అడిగి రిక్రూటర్‌కి అయితే మాత్రంగా సో, ఒక యూఆర్ఎల్ బ్రౌజర్ నుంచి తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి అయితే చెప్పా సార్. ఐ హ్మ్. వాస్ వెరీ ఇంప్రెస్డ్. హ్మ్. మనం డీఎన్ఎస్ గూడా చాలా నీట్‌గా యాహ్! ఎక్స్‌ప్లెయిన్ చేశారు యాహ్! కదా! యాహ్! చాలా యాహ్! క్లియర్‌గా యాహ్! ఆహ్, అండ్ దట్ టూ నాకు అప్పుడే తెలిసింది. ఓకే. ఒక యూఆర్ఎల్ ఇట్లా ఐపీ ఆహ్, ఆహ్, తీసుకుంటది. మనం యాక్సెస్ చేయగలుగుతున్నామంటే ఇట్లా డీఎన్ఎస్ బ్యాక్ ఎండ్ డీఎన్ఎస్ ఇంత మెకానిజం ఉంది సంథింగ్ అని చెప్పి. సో, ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్.
అండ్ అట్ లాస్ట్‌లీ నేను ఒక 2, 3 డేస్ వెయిట్ చేశా. ఓకే. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే సార్. ఓకే. ఎందుకంటే నేను చాలా ఏ క్వెషన్ గూడా వదలలేదు. ఒక్క బీజేపీలో కొద్దిగా లాగ్ అయ్యా. యాహ్! అంతకు మించి మొత్తం చెప్పేసా. ఒక 2, 3 డేస్ అయింది. ప్రవీణ్ హెచ్‌ఆర్ కాల్ చేశారు. హ్మ్. ద సెంటెన్స్ వాస్ వెరీ హ్యాపీ. హ్మ్. యూ గాట్ సెలెక్టెడ్. ఓకే. సార్ సీరియస్‌లీ హై టైమ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ వినగానే ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ జాయినింగ్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అది. సీరియస్‌లీ సార్ బెస్ట్ మెమరబుల్ ఆఫర్ లెటర్ చూడగానే ఐ వాస్ వెరీ యాహ్! హ్యాపీ. యాహ్! నాకైతే 7 మంత్స్ కంటిన్యూయస్‌గా ఈ యూట్యూబ్ ట్యుటోరియల్స్ ఫాలో చేసుకొని ఏవేవో నేర్చుకునేవాడిని సార్. ఒక ఇంటిగ్రేషన్ తెలిసేది కాదు. హ్మ్. అంటే దేని తర్వాత ఏదొస్తదో తెలీదు. రియల్ టైమ్‌లో ఏముంటదో తెలీదు. హ్మ్. సో చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండేవాడిననమాట. బట్ టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత వాట్ ఆర్ ద కాన్సెప్ట్ కాన్సెప్ట్ వైస్ గాని, ప్యాకెట్ లెవెల్‌లో గాని, పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ గాని, రిమోట్‌లో ఎలా వర్క్ చేస్తారో గాని, యాహ్! ఇట్లా అన్నిటి మీద నాకొక గ్రిప్ వచ్చిన తర్వాత అండ్ దట్ టూ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ తీసుకొని మరీ చెప్పారు కాబట్టి ఇంకా సో, నౌ ఆహ్, కేటీ అయిపోయిందా ఇప్పుడు? జాయిన్ ఆ! అయ్యి 3 కేటీ వీక్స్ అవుతుంది. కేటీ వాస్ క్లోజ్ సార్. కేటీ క్లోజ్ అయిపోయింది. మాకు ఇంకా అయ్యప్ప సొసైటీ దగ్గర కొత్త ఆఫీస్ స్టార్ట్ అవుతుందనమాట. 5 ఫ్లోర్స్ అనమాట. ఓకే. సో, మేబీ ఇంటర్వ్యూల్ అండ్ రౌటింగ్ ఉంది. వీటీపీ ఉంది. యాహ్! యాహ్! అండ్ విన్నాను. మాకు బీజేపీ మానిటరింగ్ గూడా ఉంటది సార్. యాహ్! యాహ్! ఉంటుంది. అండ్ సో, మాకు మొత్తం సిస్ లాగ్స్ నీది తీసుకోవడం నీది ప్యూర్‌లీ ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్ నీది. ఓకే. యాహ్! యెస్. యాహ్! సో, ప్యూర్‌లీ ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్. మనం అన్ని ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్ట్స్ చేసాం కాబట్టి యాహ్! ఇట్స్ గుడ్. హ్మ్. ఇట్స్ వెరీ గుడ్. యాహ్! నాకు మెయిన్ అది ఏదైతే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసారో నాకు ఎంత బాగా యూజ్ అయ్యాయంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగాను సార్. నేను యాహ్! కంపెనీలో చేశా ఇది, అది, ఇది అని చెప్పి. యాహ్! దే ఆర్ ఓకే. ఎందుకంటే అదే అదే అవుతుంది కాబట్టి మీరు అదే చెప్పారు కాబట్టి నేను హ్మ్. అదే ఎక్స్‌ప్లెయిన్ చేశా. యాహ్! సో, నేను ఇంతవరకు ఒక సక్సెస్ స్టోరీస్ తీసుకున్నా గానీ, ఇంత ఎక్సైటింగ్‌గా, ఇంత హ్యాపీగా ఎవరు లేరు. టు బీ సార్ ఆనెస్ట్. ఆబ్వియస్లీ సార్ ఎక్సైటింగ్ ఏంటి సార్ ఇక్కడ బయట జాబ్స్ ఇక్కడ నార్మల్‌గా రీసెంట్‌లీ నేను డ్రైవ్స్ చాలా చూసా. ఒక ఒక లైక్ ఏటంటే జాబ్ కావాలనే తపన కన్నా నేను క్యాండిడేట్స్‌కి చెప్పేదేంటంటే లైక్ కమ్యూనిటీకి నేను చెప్పేంత స్టేజ్‌లో ఉన్నానో లేదో నాకు తెలీదు కానీ, చాలామంది రెజ్యూమ్ మీద గాని, ఇది ఫోకస్ చేస్తారు గానీ, వాళ్ళకేంటంటే వాళ్ళకి ఇంటిగ్రేషన్ తెలీదు సార్. ఏం నేర్చుకోవాలో చాలామంది లాగ్ అవుతా ఉంటారు. యూట్యూబ్ ట్యుటోరియల్స్‌లో ఆహ్, డి ఆహ్, ఇప్పుడు మీలాగా ఛానెల్స్ చాలా మందుంటారు సార్. ఒకటి చూసి, ఒకటి చూసి, ఒకటి చూసి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. టీబీఎన్‌లో జాయిన్ అయితే ఆ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఏముండదు సార్. ఎంటైర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ నుంచి, కనెక్టివిటీ నుంచి అండ్ దట్ టూ నాకు నవంబర్ 6 నుంచి ఏదైతే 45 డేస్‌లో కంప్లీట్ అయిందో, ద నెక్స్ట్ డే వరుణ్ గౌడ్ ఐ థింక్ యువర్ యాహ్! ప్లేస్‌మెంట్ యాహ్! ఆఫీసర్ రైట్? యాహ్! 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 డైలీ కాల్స్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు సార్. అయిందా? లేదా? ఎట్లా హ్మ్. సార్? ఎవరు సార్ తీసుకుంటారు? ఇప్పుడు నార్మల్‌గా మీరు హైదరాబాద్‌లో ఉన్నారు. మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ నేను ఇన్‌స్టిట్యూట్ అయితే అనను సార్. యాహ్! ఐ కాల్డ్ ఇట్స్ ఇన్ కమ్యూనిటీ. ఎందుకంటే నాకు కమ్యూనిటీ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్ సార్. నాకన్నా ఆహ్, హ్మ్. చాలా బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ఉంటారు. మీరొక టీబీఎన్ ఏదైతే గ్రూప్ క్రియేట్ చేసారో, నేనొక 2 ఏఎంకి నాకు డౌట్ వచ్చినా సరే, వెంటనే రిప్లై వచ్చేది సార్. ఎవరో ఒకరు మీ యాహ్! క్లాసెస్ విని యాహ్! ఇన్‌స్పైర్ తీసుకొని 2 ఏఎంకి, 3 ఏఎంకి కంటిన్యూయస్‌గా ల్యాబ్స్ చేస్తూనే ఉంటారనమాట. యాహ్! 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 ఎక్కడో దగ్గర నాకట్లా దొరికేది. సో అంటే కొంతమంది యూఎస్ టీమ్ యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ! కొంతమంది వర్క్ చాలా చేస్తున్న నైట్ టైమ్ ఫ్రీగా ఉంటది కాబట్టి యెస్. ల్యాబ్ చేసేవాళ్ళున్నారు. సో, నెట్వర్కింగ్ అంటే పిచ్చి ఉండేవాళ్ళు. నేను కొంచెం తక్కువ ఉన్నారనుకున్నా గానీ చాలా మందే ఉన్నారు. సో, యాహ్! యాహ్! సీరియస్‌లీ సార్. యాహ్! యాహ్! ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఇదే నెట్వర్కింగ్ నాకు తెలిసి ఫ్యూచర్‌లో ఏఐ అని చెప్పి గూగుల్‌లో టర్న్ ఔట్ ఏదైతే అవుతుందో నేనైతే అంత బాగా తీసుకోలేదు గానీ నెట్వర్కింగ్ ఈజ్ హూజ్ సార్ యాక్చువల్లీ. యాహ్! యాహ్! ఫర్దర్ జనరేషన్‌లో గూడా నెట్వర్కింగ్ ఈవెన్ మీరు హెచ్‌సిఎల్ టెక్ అని చెప్పి, లేదంటే ఇన్ఫోసిస్ అని చెప్పి ఎంఎన్‌సి కంపెనీస్‌కెళ్ళాల్సిన పని లేదు సార్. మీరు ఒక హాస్పిటల్‌కెళ్ళినా 30, 40,000 తీసుకొని ఒక నెట్వర్క్ ఇంజినీర్‌ని అడాప్ట్ చేసుకుంటారు సార్ ఆడు. యాహ్! యాహ్! ఇఫ్ ఆ! ఆ పొజిషన్‌కున్న వాల్యూ అది. యాహ్! యాహ్! యాక్చువల్లీ కమ్యూనిటీకి తెలుసో లేదో నాకు తెలీదు గానీ, ఒక నెట్వర్క్ ఇంజినీర్స్ చాలా లెస్సర్ జాబ్స్ ఉంటాయి కదా! కంపెనీకి ఒకళ్ళే వర్క్ చేస్తారు కదా! అంటే, వాళ్ళ మైండ్ సెట్‌లో అదే ఉంటది గానీ, ఒక హాస్పిటల్‌లో, ఒక షాప్‌లో అయినా సరే నెట్వర్క్ ఇంజినీర్ ఉండాలి సార్. ఒక యాహ్! స్టూడియో యాహ్! పెట్టుకున్న ఆడికి యాహ్! నెట్వర్క్ ఇంజినీర్ ఉండాలి. యాహ్! నేను ఏదైతే టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత నాకు క్యూరియాసిటీ ఇంకా పెరిగిందనమాట. యాహ్! ఇంకా నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందాం. నేను యాహ్! ఇప్పటికి రియల్లీ సార్ హ్యాపీ నేను మ్యాన్. జాయిన్ అయిన తర్వాత గూడా నేను మీరేదైతే వీడియో పోస్ట్ చేసారో ప్రతీదీ చూస్తా సార్. యాహ్! యాహ్! ఆ! సో, చాలా మందేంటంటే ట్యుటోరియల్స్ చూసేద్దాం, చూసేద్దాం అది కాదు సార్.
ఏదైతే జాయిన్ అవుతారో అది చూస్ చేసుకోవడం రావాలి. జాయిన్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఏదో నాకు తెలిసింది ఆఫ్టర్ జాయినింగ్ టీబీఎన్. ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ మై మామ్ అండ్ డాడ్ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ప్లేస్మెంట్ ఇన్ ఐటీ కంపెనీ. Yeah. ఎందుకంటే నేను వరంగల్‌లో జాబ్ పోయింది సార్. నాకు లే ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత నేను వరంగల్‌లోనే 2 మంత్స్ ఉన్నా. Yeah. ఒక 25, 26 ఇయర్స్ వచ్చిన అబ్బాయి ఇంకా డిపెండెంట్, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఇంకా నేను ఏవేవో ట్యుటోరియల్ స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, అదే టర్మ్‌లో ఉండిపోయా సార్. కంటిన్యూస్‌గా ఒక 2, 3 మంత్స్ ఇంకా అదే రిపీటెడ్‌గా చేసుకున్నా. Yeah. నేను టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత ఇంకా తగ్గేదే వెళ్ళిపోయింది సో సార్. నీ ఫ్రెషర్స్ కానీ లేదంటే ఇట్లా కెరీర్ గ్యాప్ ఇట్లా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ నువ్వు ఏం సజెషన్ ఇవ్వగలవు? నౌ యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు గివ్ సజెషన్స్ బికాస్ యు ఆర్ సక్సీడెడ్ పర్సన్, రైట్? యా. సార్ వాట్ యా. యా. సజెషన్ అయితే మాత్రం జాయినింగ్ టీబీఎన్ సజెషన్ నేను ఇవ్వను సార్. చాలా ఏదోలా ఉంటదేమో గానీ, బట్ మీరు ఏదైతే ల్యాబ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఆ పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ ప్యాకెట్ ఫ్లో చెప్పారో దట్ వాస్ వెరీ నీడెడ్ ఫర్ నెట్వర్క్ ఇంజినీర్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ సార్. సీరియస్లీ ఆ ప్యాకెట్ ఫ్లో ఫ్రమ్ ద డే 1 టు డే 45 కంప్లీట్‌గా మీరు ఏదైతే చెప్పారో ఆ ప్యాకెట్ ఫ్లో అదే యూజ్ అవుతది తప్ప ఈ చాట్ జీపీటీలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ అండ్ రౌటర్ అసలు యూజ్ అవ్వదు సార్. సీరియస్లీ అంటే చాట్ జీపీటీ అనట్లేదు. ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ అయితే మాత్రం యా. అస్సలు ఇట్స్ కుదరదు. లైక్ బుకిష్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మెయిన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది నేను జాయిన్ అయ్యాను కాబట్టి నేను టీబీఎన్ ఆబ్వియస్లీ సజెస్ట్ చేస్తాను సార్. సీరియస్లీ టీబీఎన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టెడ్, అంటే ఎట్లా అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో మీరు ట్రైనర్ ఆబ్వియస్లీ మీరే, బట్ ఏంటంటే నేనైతే టీబీఎన్ తీసుకుంటా సార్. నేనైతే టీబీఎన్ లోనే జాయిన్ అయ్యా. ఆఫ్ కోర్స్ యు ఆర్ ద హీరో ఆఫ్ టీబీఎన్. బట్ ఏంటంటే మీరు ఏదైతే డే 1 నుంచి డే 45లో చెప్పే ప్యాకెట్ ఫ్లో ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ నాకు అదే హెల్ప్ అయింది సార్. ప్రతి ఒక్కటి మీరు చెప్పే ప్రతి ప్రాజెక్ట్ నేను చాలా కష్టపడి చేసా సార్. నేను చాలా నైస్. చాలా డేస్ ఎంత కష్టపడ్డానంటే నాకే తెలుసు సార్. Yeah. ఒక్కొక్క అందుకే ఒక now you are here because of your hard work and all. Now you succeeded. Everyone యాస్. has its own day. Now, yeah, you're ruling it. నాకు ఏదైతే జాబ్లెస్ లో లేనప్పుడు రెస్పెక్ట్ దొరికేది కాదు. చాలా బాధ అనిపించేది. ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా గానీ ఏం చేద్దాం అనే కన్ఫ్యూజన్ లోనే టైం అంతా అయిపోయేది సార్. టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా మంచి క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది ఇంటిగ్రేషన్. నాకు ఇప్పుడు ఫ్యూచర్ కూడా నేను ఆలోచిస్తున్నా. ఓకే, నాకు ఇంతవరకు స్విచ్చింగ్ రౌటింగ్ లో మీరు చెప్పేది ఏదైతే ఉందో నాకు ఇప్పుడు రియల్ టైమ్ లో ఉపయోగపడుతుంది. నేను చేసుకోగలుగుతున్నా. ద నెక్స్ట్ మినిట్ నేను ఇప్పుడు మీరు పైథాన్ ఆటోమేషన్ ఏదైతే సజెస్ట్ చేశారో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పైథాన్ Yeah, ఆటోమేషన్. yeah, yeah. జాయిన్ Next month. అయిన నెక్స్ట్ డే నేనే ఫస్ట్ ఎంప్లాయీ సార్. సీరియస్లీ Yeah, next month. Next month గుర్తుపెట్టి you're నేనే going to ఫస్ట్ start. ఎంప్లాయీ. మీరు So that నాకే is a ఫస్ట్ booming ఎంప్లాయీ. now. So యా, automation is a booming now. So yeah, ఆటోమేషన్ ఇస్ బూమింగ్ నౌ. yeah, ఆటోమేషన్ సార్ కంప్లీట్ గా ఇప్పుడు. yeah. సో సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అది బాగా వర్త్ అవుతుంది. ఫ్రెషర్స్ కూడా నేర్చుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా త్వరగా గెట్ ఆన్ అయిపోతారు ఇంకా. అండ్ కమ్యూనిటీకి వన్ లాస్ట్ సజెషన్ గైస్. సీరియస్లీ నేను ఏదైతే టీబీఎన్ జాయిన్ అయ్యానో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ దట్ ప్యాకెట్ లెవెల్ టీచింగ్ ఫ్రమ్ రమేష్ సార్ ఈజ్ వెరీ వండర్ఫుల్. సీరియస్లీ నిజంగా మీకు నెట్వర్కింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, లేదంటే ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు జాయిన్ ద టీబీఎన్ అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూ, సెటిల్డ్ ఇన్ గుడ్ పొజిషన్ అండ్ యువర్ ఫ్యూచర్ విల్ బి లైక్ ఇంకా ఇర్రిప్లేసబుల్. సీరియస్లీ టీబీఎన్ జాయిన్ అవ్వండి. సీరియస్లీ నేనైతే వెరీ హ్యాపీ సార్. Yeah, నాకైతే yeah. Thank you, నాకు man. Thank you so 100% much. 100% హైక్ వచ్చింది సార్ యాక్చువల్లీ. Oh, is it? So, okay. So, నేను 1.8తో స్టార్ట్ అయ్యి ఏపీఎస్ఎఫ్ఎల్లో. నౌ ఐఎమ్ గెటింగ్ yeah, యు నో. yeah, I know, I know. సో So, అబోవ్ 100% is 5 good. ఐఎమ్ గెటింగ్ నౌ. Yeah, సో యా, that's great, man. So, finally, హ్యాపీ. you're happy, your parents happy, and now you're యా సార్. suggesting the candidates to do labs. Yeah, that's very important. Everyone should. ఆబ్వియస్లీ సార్ ఇప్పుడున్న క్యాండిడేట్స్కి నిజంగా మంచి ట్రైనర్ దొరకడం చాలా బిగ్గర్ ఛాలెంజ్ సార్. సీరియస్లీ ఇప్పుడున్న అమీర్పేట్లో కానీ చాలా చాలా ఎన్నో వచ్చేస్తున్నాయి సార్. ఒక 200-300 మెంబర్స్కి లైన్ వైజ్ ఏదో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉంటుంది. మీరు నాకు తెలిసి మీరు ట్రైనర్ కాబట్టి మీకు అది తెలియదేమో, కానీ నేను స్టూడెంట్ కాబట్టి నేను జాయిన్ అయ్యే కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు.
అసలు ఏం అర్థమయ్యేది కాదు సార్. అసలు వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉండదు. ఏదో థియరీ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఎళ్ళిపోతారు సార్. అట్లనే నేను జాయిన్ అయ్యి బయటకొచ్చేసి ఎప్పుడైతే ఈ టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత నాకొక రెసిప్రోకల్ దొరికింది ఇంకా. యాహ్! 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 సో, వరుణ్ అంటే ఇది రెఫరెన్స్ ఇచ్చారా? వరుణ్ రెఫరెన్స్ ఇచ్చారా? లేకుంటే మీకు ఆ! మాకు మాకు వరుణ్ గౌడ్ రిఫరెన్స్ ఇచ్చారు సార్. ఈ వరుణ్ కంపెనీకా? గౌడ్ రిఫరెన్స్ ఈ కంపెనీకి వరుణ్ గౌడ్ రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత హ్మ్. అతన్నయితే నార్మల్‌గా టార్చర్ చేయలేదు సార్ సార్. అతను హ్మ్. ఏదైతే నేను స్టార్టింగ్ 3 డేస్ టార్చర్ చేస్తే నాకు 30 డేస్ అతని టార్చర్ వచ్చిందన్నమాట. యాహ్! ప్రవీణ్ కాల్స్ వచ్చాయా అసలు యాహ్! హి వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ సార్. యాహ్! 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 ఏ హీస్ వర్కింగ్ ఎట్ టాప్ నాచ్ మా టీమ్ అంతా ఏంటంటే క్యాండిడేట్స్ వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయడమే మా డ్రీమ్ గదా! సో, ఒక దట్ బ్రదర్‌లా యాహ్! యాహ్! సీరియస్‌లీ మేబీ చూసే వాళ్ళకి ఇది క్రియేటెడ్ వీడియో అనుకోవచ్చు. లేదంటే ఇట్లానే చేయాలని అనుకునే థింగ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా. హార్ట్‌ఫుల్లీ నేను ఈ సక్సెస్ మీట్ అయితే ఇచ్చేసారు మీకు. యాహ్! 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 హార్ట్‌ఫుల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. Yeah, not only now, I have seen you in the classes also. You're so excited, and yeah, you're so. Yeah, I was seeing you so much. So everyone is not on the same, right? People yes, may be calm. Some people may be introvert. You're so expressive and you're so happy because yes, you got the things genuinely. Yeah, 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 yeah. I totally understand. So yeah. don't think about others. So others ఏంటంటే సార్ యా ఎట్లా అంటే కొంతమంది నెగెటివ్‌గా తీసుకొచ్చి, పాజిటివ్ తీసుకొచ్చి ఇట్స్ అప్ టు దెమ్. ఓకే. సో లేదు సార్. నేను నార్మల్‌గా వాళ్ళకి చెప్తున్నా సార్. ఎందుకంటే రియల్ టైమ్‌లో చాలామంది ఏమనుకుంటారు ఇట్లా క్రియేట్ చేస్తారేమో టీబీఎన్‌ని యాహ్! ఎంకరేజ్ చేయడానికేమో. ఇట్లే అది కాదు సార్. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చాలా నీట్‌గా యాహ్! ఫీల్ అవుతారు. ఎందుకంటే యాహ్! నాకు ఆఫ్టర్ 45 డేస్ తర్వాత నాకు ఫాలో అప్ చేసిన విధానం కానీ, వన్ ఆన్ వన్ ఎప్పుడైనా ఏ టైమ్‌లోనైనా క్వెషన్‌కి ఆన్సర్ దొరకడం గానీ ఎవరు చేస్తారు సార్ యాహ్! యాహ్! సీరియస్‌లీ. ఇప్పుడు యాహ్! ఒక ఇన్‌స్టిట్యూట్ అంటే వాళ్ళకున్న థియరీ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి దే విల్ రాన్ అవే. యాహ్! ఇంకా వాళ్ళు పట్టించుకోరు సార్ క్యాండిడేట్స్‌ని. అందుకే ఇట్ గదా! డిపెండ్స్ మా ఆన్ మా పాలిసీ అదే. సో, వి డోంట్ వాంట్ టు యూ నో యాహ్! సార్. కట్ ద యాహ్! బాండ్ విత్ ద క్యాండిడేట్. దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే టు ద పీపుల్. హ్మ్. మేబీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా. సో హార్ట్‌ఫుల్లీ ఐయామ్ సో హ్యాపీ టు జాయిన్ ద టీబీఎన్. నౌ ఐ క్రాక్డ్ ద ఇంటర్వ్యూ ఇన్ టాలెంట్ స్మార్ట్. ఇట్ వాస్ వెరీ బిగ్ కంపెనీ సార్. యాహ్! సో, నేనైతే ఏదైతే నేర్చుకున్నానో నౌ ఐ కెన్ హ్యాండిల్ ఓఎస్‌పీఎఫ్ అండ్ బీజీపీ యాస్ వెల్. అండ్ యాహ్! ఇంటర్ వీలైన్ రౌటింగ్ చేస్తున్నా, వీటీపీ మీద వర్క్ చేస్తున్నా. నా ప్రీవియస్ ఆర్గనైజేషన్‌లో ఈ టర్మ్స్ కూడా నాకు తెలీదు సార్. సీరియస్‌లీ యాహ్! ఎందుకు యాహ్! ఇట్లా యాహ్! నాకిట్లా ప్రొఫెషనల్‌గా మాట్లాడడం అయితే నాకు తెలీదు. నాకేమీ తెలీదు సార్. టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏదైతే యాహ్! చేసిన తర్వాత ఓకే. ఇట్లా ఉంటది. ఇట్లా హ్యాండిల్ చేస్తారు. రియల్ టైమ్‌లో ఇట్లా ఉంటది. సో, కంప్లీట్‌గా యాహ్! సో, సో మెయిన్ ఎజెండా ఈ మామూలుగా ఈ సక్సెస్ స్టోరీస్ ఎందుకు తీసుకుంటానంటే, సో, బికాజ్ మీరు మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన ఇంటర్వ్యూ ఏ క్వెషన్స్ అడిగారు అవి క్యాండిడేట్స్‌కి ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైమ్ ల్యాబ్స్ చేయడం వల్ల మీరు ఏ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వచ్చిందో అది మీ మాటల్లోనే చెప్తే, సో, వాళ్ళకి ఇంకా బాగా మోటివేషన్‌లా ఉంటుంది. యాహ్! సార్ అందుకని క్వెషన్స్ వైస్ అయితే మాత్రంగా డిఎన్ఎస్, డిహెచ్‌సిపి ఏదైతే ప్యాకెట్ ఫ్లో ఉంటదో నాకు యాహ్! యాహ్! ఐసీఎంపీ కోడ్స్ అయితే నీకెన్ని తెలుసని అడిగాడు సార్. యాహ్! యాహ్! టైప్ 0, కోడ్ 0 నుంచి స్టార్ట్ చేసేసారు. ఆ! 11, 12 అంటే నాకు నాకు అవును. చెప్పారు. ఎప్పుడైతే మనం ప్యాకెట్ ఫ్లో నేర్చుకున్న యాహ్! తర్వాత యాహ్! టైప్ 0 కోడ్ మనం ల్యాబ్స్ చేస్తున్నటప్పుడు ఈ యాహ్! రెండే తెలుస్తది సార్. యాహ్! ఐసీఎంపీ రిక్వెస్ట్ అండ్ రిప్లై. యాహ్! నేను ఇంకా దానికల్లా ఎర్రర్ ఎట్లా వస్తది ప్రతిదీ ప్రిపేర్ అయ్యానన్నమాట. ఓకే. ఐసీఎంపీ గాని, ట్రేస్ రౌట్ గాని, డీఎన్ఎస్ గాని. సార్ ప్యాకెట్ ఫ్లో క్వెషన్సే సార్. యాహ్! స్విచ్ సో, అంటే యాహ్! ఏంటి? రౌటర్ అంటే ఏంటి? వీటీపీ అంటే నౌఎడేస్ ఏంటి? ఎవ్వరు అడగట్లే. దే అంతా విల్ రియల్ నాట్ టైమ్. ఆస్క్ యూ అబ్రివియేషన్స్. దే ఆర్ కంప్లీట్‌లీ ఆస్కింగ్ అస్సలు సార్ ప్యాకెట్ లెవెల్. యాహ్! నో నో మ్యాటర్ వాట్ అబ్రివియేషన్స్ ఎవరు అడగట్లే. యాహ్! యాహ్! బీజేపీలో ఏ స్టేట్ స్ట్రక్ అయితే ఏం చేస్తారు? మనం ఎట్లనో 3, 4 డేస్ ఒక ప్రోటోకాల్ ఇంకెందుకు సార్ యాహ్! చెప్పకుండా ఉంటా నేను. యాహ్! 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 అడుగుతున్నప్పుడు చెప్తూనే ఉన్నా సార్ నేను. నేను ఇంకా యాక్చువల్లీ నాకు ప్రీవియస్ ప్యాకేజ్ 1.8 కాబట్టి ఇప్పుడు నాకు ఆ ప్యాకేజ్ ఇచ్చారు గానీ, ఒకవేళ 3, 4 ఉంటే మాత్రంగా ఈవెన్ 10 అయినా ఇచ్చేసారు సార్. యాహ్! ఎందుకంటే నేను అంత నీట్‌గా ప్యాకెట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. యాహ్! యాహ్! నో ప్రాబ్లమ్. వన్స్ ఒకసారి నేర్చుకుంది ఎప్పటికి పోదు గదా! సో, నేనిప్పుడు సో మర్చిపోను సార్. సీరియస్‌లీ యాహ్! ఇప్పుడు నేను ఇంక వేరే డొమైన్‌కెళ్ళిపోయినా నేనిప్పుడు స్విచ్చింగ్ మర్చిపోను, రౌటింగ్ మర్చిపోను, ఓఎస్‌పీఎఫ్ మర్చిపోను. యాహ్! అసలు సార్ సీరియస్‌లీ. యాహ్! సో, మ్యాన్ సో దిస్ ఈస్ ద ఫెంటాస్టిక్
ద వే యూ ప్యాషనేట్. సో నీ మాటల్లోనే తెలుస్తుంది నెట్వర్కింగ్ అంటే ఎంత ప్యాషన్ నీకు. ఐఎమ్ రియలీ నాకు రియలీ చాలా హ్యాపీ. ఇంట్రెస్ట్ సార్. యా 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 ఎట్లా ఎందుకంటే నౌ డేస్ ఇంకా బూమింగ్ సార్ నెట్వర్కింగ్ అనేది. ఏఐ, ఈ మిషన్ లెర్నింగ్ నాకేం తెలియదు కానీ నెట్వర్కింగ్ నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఇట్స్ ఎ హ్యూజ్ సార్. యా దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ అవుట్ దేర్ సార్. చాలా మంది ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ చాలా ఆపర్చునిటీస్ సార్. నాకు ఎస్ జాయిన్ అయిన తర్వాత నాకు కంప్లీట్గా 18 to 19 కాల్స్ వచ్చాయి. నాకు తెలిసేది ఏంటంటే ప్రతి కంపెనీ నేను సెలెక్ట్ అయ్యా సార్. యా నేను ఇచ్చిన ప్రతి కంపెనీ సెలెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ ప్యాకెట్ ఫ్లో విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద టీబిఎన్. ప్రతి దానికి సెలెక్ట్ అయ్యా. బట్ యూ లాస్ట్ కమిటెడ్ విత్ టైం ద నాకు టాలెంట్ స్మార్ట్. వరుణ్ గౌడ్ అయితే మాత్రంగా నాకు హెల్ప్ చేశారు సార్. యా అండ్ మేబీ కాల్లో లేరు కాబట్టి థ్యాంక్స్ టు హిమ్. యా ఐల్ థ్యాంక్స్ కన్వే. టన్ యా టు హిమ్. యా నాకు ఎంత ఫాలోఅప్ చేశారంటే, అండ్ దట్టు లాస్ట్లో మీకు కాల్ చేశాక సార్ ఇట్లా యా సార్ నాకు ఇలా ప్రాజెక్ట్లో నేను లాగ్ అవుతున్నానని యా మీరు టైం తీసుకొని నాకు ఒక గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. యా అసలు వెరీ హ్యాపీ. A whose respect towards you and TBN sir. Seriously, heartfully I'm saying. యా So yeah, now థ్యాంక్ I'm యూ మ్యాన్. very happy with my అండ్ job and yeah, yeah. God bless you, and I want to see Thank more you, thank you. success in your career. Anything Thank you in so future much, sir. also, if you need any kind of technical help, already community group లో ఉన్నావు కాబట్టి we can. I'm happy to hear that, sir. Yeah, yeah, Even yeah, after getting placement, you are providing your assistance toward the community you yeah, have joined in previous batches yeah, or yeah. anything. So I'm I was building a very big happy to hear that, sir. community, Praveen. Yeah, So sir. Yeah, sir. I'm ఏంటంటే అందరూ ఒకే చోట ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే దట్స్ హౌ Yes, sir. Yes, sir. we have to help Yeah. each other, we have to learn each other. Yeah. So That's what I got from the TBN, sir. That's yeah, what I'm trying to explain in this meet. yeah. 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 So it's a wonderful session, man. Never ever, I will never ever forget. Seriously, ఒక క్యాండిడేట్ ఇంత హ్యాపీగా అంటే నా కంపెనీని ఇంత పొగడలేదు. యాక్చువల్లీ సక్సెస్ స్టోరీ పెట్టేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ థ్యాంక్ యూ సో మచ్. కంపెనీని నేనేం పొగడలేదు సార్. నేను లైఫ్లో సెట్ అయ్యి నేను మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకోగలిగాను సార్. ఇప్పుడు యా యా నాకున్న శాలరీతో నాకు 7 months నాకు ఏ గైడెన్స్ ఉండేది కాదు సార్. యా నేను టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత నాకు గైడెన్స్ దొరికింది, ఇంటిగ్రేషన్ దొరికింది, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ దొరికింది. యా ఏదైతే నాకు జాబ్ వచ్చి నేను చాలా కాన్ఫిడెంట్గా కేటీ ఇచ్చిన 3 daysకే నేను హ్యాండిల్ చేయగలిగాను సార్. యా వీటీపీ యాక్సెస్ చేయగలిగా, స్విచ్ యాక్సెస్ చేసి కమాండ్స్ అన్ని రన్ చేయగలిగాను. యా ఎస్టీపీ చూసుకున్న. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఈజీ సార్. యా సీరియస్లీ ఆఫ్టర్ ఫిజికల్ జాయినింగ్. ల్యాబ్స్. యా యా అట్లా ఐ మీన్ ఆ ఎక్స్ప్లెనేషన్ దొరకాలి కదా సార్. యా 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 బయట 10,000 కాదు సార్, చాలా ఉన్నాయి సార్. అమీర్పేట వెళ్తే బొచ్చుడు ఉంటాయి సార్. యా బట్ రైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ట్రైనర్ దొరకడం అది ఛాలెంజ్ సార్ యాక్చువల్లీ. యా యా సో ఓకే. టీబీఎన్లో అది దొరికింది. నేను చాలా హ్యాపీ. మా మమ్మీ డాడీ వెరీ హ్యాపీ సార్. సీరియస్లీ చాలా వెయిట్ చేశారనమాట. నాకు ఏంటంటే జాబ్లెస్ ఉండేటప్పుడు చాలా ఇబ్బంది ఉండే. యా ఇప్పుడు వెరీ హ్యాపీ అండ్ నా గుడ్ మ్యాన్. ఫ్యూచర్ కూడా సూపర్ అని అనిపించింది. ఐఎమ్ eagerly వెయిటింగ్ ఫర్ యువర్ ఆటోమేషన్ యా బ్యాచ్ యా సార్. షూర్ షూర్. నెక్స్ట్ ఈ ఫస్ట్ మంత్ ఇట్ విల్ ఫస్ట్ స్టార్ట్. ఐడి అండ్ కార్డ్ నాదే సార్. షూర్ 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 డెఫినెట్గా. సో నీ నీ వాల్యుబుల్ వర్డ్స్, సో మన వాళ్ళందరికీ యూనో ఇప్పిస్తాను. ఓకేనా? Yeah, ఇస్ yeah, ఇట్ sir. ఓకే, రైట్? Sure. ఐ కెన్ అప్లోడ్ Yeah, ద sure, మెయిల్. sir, యా sure. Yeah. ఓకే మ్యాన్, Okay, దట్స్ ఎ sir. ఫెంటాస్టిక్ జర్నీ, అండ్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండ్ Yeah, thank you, ఎంజాయ్ ద thank డే. you so much, sir. అండ్ Happy weekend to you too. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీకెండ్స్ టు బి హానెస్ట్. కంప్లీట్ గా బిజీ ఉంటారు కాబట్టి. Help the candidates. There are a lot of people in the pipeline to help the candidates. వాళ్ళకి Sir, ఇంటర్వ్యూస్కి one వెళ్ళి. last question యా యా ప్లీజ్. from my side. Why you are obsessed with the candidates community even after they come? నేను ఇప్పుడు నవంబర్ 45 days కంప్లీట్ చేసా. అయినా కూడా వర్క్ ఎట్లా ఉంది? వై సార్? అంటే at where you are taking that challenge ఎందుకంటే నేను to అది prepare the candidates యా this high on ఎందుకంటే networking? నేను కూడా మీలాగానే బీటెక్ అయిపోయిన వెంటనే అమీర్పేట వెళ్ళి రోడ్లంటే తిరిగి నేను నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలి, ఇంటర్నెట్ బ్యాంక్ అండ్ వర్క్ చేయాలని చెప్పేసి చాలా తిరిగా. సో నాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. సో Yes. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్డు పెట్టే కోడికి ఆ బాధ తెలుస్తది అంటారు గదా! సో రియల్ టైమ్‌లో నేను గ్రౌండ్ లెవెల్‌లో నేను బాగా హార్డ్ వర్క్ చేశా. నాకు ఆ సపోర్ట్ దొరకలేదు.
సో యాహ్! సార్. నేను చాలా చూసా. ఆ ప్యాషన్ నాకు ఎప్పటినుంచో ఉండింది. నేను జాబ్ చేస్తున్న 2 ఇయర్స్ నుంచి ఐ వాంట్ టు టీచ్. ఇప్పుడు కంపెనీస్‌లో ఎలా ఓకే. ఉంటదంటే డిపెండెన్సీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళకి చాలా వరకు చెప్పరు. ఓకే ఇది సార్. అబ్జర్వ్ అవును. చేశాను. నాకు కూడా చెప్పలేదు. యాహ్! సో, లక్కీగా నేను అన్ని ప్రొడక్ట్ బేస్‌లో వర్క్ చేశాక సిస్కో, జునిపర్, నోకియా ఇట్లా అమెజాన్‌లో ఇట్లా వర్క్ చేసిన తర్వాత ఐ లెర్న్ ఎ లాట్. సో, నా నాలెడ్జ్ బేస్ చేసుకొని నేను చాలా మందికి హెల్ప్ చేశాను. సో, వై నాట్ టు ఆల్ ద పీపుల్ చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో, నేనేంటంటే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ నా హెల్ప్ అనేది అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లో ఒక 10% లేదా 1% అన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అంటే ఏంటంటే ఒక నేను లాక్‌డౌన్‌లో చాలా మందికి జాబ్ ఇప్పించాను. అంటే ట్రైనింగ్ చేసి ఫ్రీగానే. సో, ఓకే సార్. వాళ్ళు చూపించిన గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో లైక్ ఇట్ వాస్ ప్రైజ్‌లెస్ ఫర్ మీ. నా లైఫ్‌లో నేను ఎంత డబ్బులు పెట్టినా కొనుక్కోలేను. ఇప్పుడు మీరు చూపిస్తున్న గ్రాటిట్యూడ్ గాని. సో, సార్ ఆ అందుకే జాబ్ అనేది మా హ్మ్. లైఫ్‌లో ప్రైస్‌లెస్ యాహ్! సార్. యాహ్! అది. అందుకే. సో, మీరు చూపించే గ్రాటిట్యూడ్ నాకి ప్రైజ్‌లెస్. అది ఎంత డబ్బులు పెట్టినా నేను కొనుక్కోలేను. ఆ గ్రాటిట్యూడ్ గాని, ఆ వాల్యూ గాని మీరిచ్చే నాకు వాల్యూ. నాకది బాగా కిక్ ఇచ్చింది చెప్పాలంటే. చాలా మందికి హెల్ప్ చేస్తున్నా గదా! సో, అలాగా నేను ఈ చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ బుక్ నాలెడ్జ్ చెప్తున్నాయి, వదిలేస్తున్నాయి. మీరే చేసుకొని అంటున్నారు. కానీ ఇట్ వెరీ సింపుల్. టు గెట్ ఎ యాహ్! జాబ్ ఈస్ సార్. వెరీ సింపుల్. ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే. సో, నేను అందుకే ఒక డెడికేటెడ్ టీమ్‌ని తీసుకొని, ప్లేస్‌మెంట్ టీమ్‌ని తీసుకొని ఐ వాస్ పుషింగ్ దెమ్. ఓకే. నేర్పించి పంపిస్తే సరిపోదు కదా! సో, ఇంత గొప్పగా నేర్చుకున్న నాలెడ్జ్‌ని ప్రాపర్‌గా లింక్డ్ఇన్‌లో అన్నిట్లో రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేసి, ల్యాబ్స్ పోస్ట్ చేసి తెలుసా లింక్డ్ఇన్‌లో ల్యాబ్స్ అలా పోస్ట్ చేయడం వల్ల 5 మెంబర్స్‌కి జాబ్స్ వచ్చాయి ఇప్పటికి ఆ! జనరల్‌గా. యాక్చువల్లీ నాకు చాలా అటెన్షన్ దొరికింది సార్. యాహ్! సో, ఏదైతే ఇన్‌సైట్స్ డీహెచ్‌సిపి నుంచి యాహ్! స్టార్ట్ చేసి ప్రతిదీ యాహ్! పోస్ట్ సో, చేసేవాడిని. అది. సో, ఏంటంటే ఏదైనా సరే ఇది ప్యాషన్ ఉంటేనే మనం చేయగలం జనరల్లీ. సో, నాకు నెట్వర్కింగ్ అంటే పిచ్చి. సో, ఇందులో టెక్నాలజీ మీద పిచ్చున్న ప్రతి ఒక్కరికి అండ్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. అందుకే మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈ టెక్నాలజీ గురించి ఎక్స్‌ప్లోర్ చేయించి, చాలా మందికి జాబ్స్ ఇప్పియాలనేదే నా కల. ఏం సింపుల్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఎక్కడికైనా దాంట్లో జాయిన్ అయినారంటే లైక్ వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి జాయిన్ అవుతారు. సో, ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసే బాధ్యత నా కంపెనీది. సో, ఆ మైండ్ సెట్‌తో నేను వర్క్ చేస్తున్నాను. వన్స్ వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయినాక ఇలా మీ మాటల్లో ఇట్లా చెప్తుంటారు చూసారా? ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ ఫర్ మీ అది. సో, ఐయామ్ గుడ్. హ్యాపీ. గుడ్. సో, ఐయామ్ హ్యాపీ ఐయామ్ సెటిల్డ్ గాయ్. సో, నేను ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు దిస్ నేషన్ అండ్ దిస్ పీపుల్. యాహ్! థట్స్ ఇట్. యాహ్! వెరీ హ్యాపీ టు టేక్ యూర్ టైమ్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ సార్. యాహ్! ఎందుకంటే నేను ఆ అబ్సెషన్ చూసాను సార్. యాహ్! లైక్ ఎట్లైనా జాయిన్ అయిన ప్రతి క్యాండిడేట్‌కి పక్కాగా జాబ్ రావాలని అబ్సెషన్ నేను ఏ కమ్యూనిటీలో చూడలేదు సార్. యాహ్! ఎందుకంటే నేను జాబ్‌లెస్ 7 మంత్స్ నేను చాలా జాయిన్ అయ్యి ఏదేదో జాయిన్ అయిపోయి చాలా రోడ్లంపట తిరిగి హైదరాబాద్ చుట్టేసాను సార్. యాహ్! సో, నాకు యాహ్! టీబీఎన్ జాయిన్ అయిన తర్వాత ఇంకా యాహ్! నాకింకా 1 ఇయర్ గాని ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే ఇంకా నేను ఏదైతే టీబీఎన్‌లో స్టార్ట్ చేసే పైథాన్ ఆటోమేషన్ నేర్చుకుంటే ఈవెన్ నేను ఇంకా మంచి కంపెనీస్‌కి అండ్ దట్ టూ డైరెక్ట్ రిఫరల్ సార్. యాహ్! వాళ్ళు రిఫర్ చేసిన ద నెక్స్ట్ మినిట్‌కి కాల్ చేస్తున్నారంటే టీబీఎన్‌కి అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. యాహ్! టీబీఎన్‌కి ఇప్పుడు టీబీఎన్ ఆహ్ మీద ఆ ట్రస్ట్ ఉందన్నమాట. ట్రస్ట్ వచ్చేసింది. ఇప్పుడు సో తుంగభద్ర నెట్వర్క్స్ ఏంటంటే, మామూలుగా కన్సల్టెన్సీ లాగా మనం ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు. ఫ్రీ ప్లేస్‌మెంట్స్. క్యాండిడేట్స్ యాహ్! నుంచి సార్. ఎక్కడ ఫ్రీ తీసుకోవట్లేదు. ప్లేస్‌మెంట్స్. సో, అందులో సబ్జెక్ట్ కూడా ప్యాకెట్ లెవెల్ ఉంది కాబట్టి, కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. యాహ్! సార్. హెచ్ఆర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. సో, అట్లా సెపరేట్‌గా డెడికేటెడ్ నేనైతే హ్యాండిల్ చేయలేకపోయా. అందుకే డెడికేటెడ్ టీమ్‌ని పెట్టా. సో, నౌ దే ఆర్ హెల్పింగ్. లాస్ట్ టైమ్ ఈ వీక్‌లో నువ్వు చెప్తే షాక్ అయితావు. 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 8 మెంబర్స్. ఆ! జియోలో నీకు గ్రూప్‌లో సార్ పోస్ట్ చేశా చూసావు కదా! కమ్యూనిటీలో కాస్త లేట్ అయినా యాహ్! పక్కాగా అందరికి యాహ్! ఆపర్చునిటీస్ దొరికేస్తాయి సార్. యాహ్! ఎందుకంటే మీ ఎక్స్‌ప్లనేషన్ చాలా క్లియర్‌గా ఉంటది సార్. యాహ్! ఐ మీన్ వన్ ఆన్ వన్ ఉంటది. ఒక ప్రోటోకాల్ మీద మనం చాలా వర్కౌట్ చేస్తాం. యాహ్! అవర్స్ ఆఫ్ అవర్స్ కంటిన్యూయస్‌గా వర్క్ చేసాం సార్. యాహ్! మీరు చెప్పినప్పుడు కానీ, చెప్పిన తర్వాత మళ్ళీ ఒక డౌట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ గాని అన్నిటికి దేనికి టైం కేటాయించాలో అన్నిటికి టైమ్ స్పేస్ ఇచ్చి అట్లా క్రియేట్ సో, చేయగలిగారు కాబట్టి యాహ్! అదంతా మీకు ఆ ప్యాషన్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. రావడం గాడ్స్ యాహ్! గ్రేస్. నాకిప్పుడు యాహ్! ప్లేస్‌మెంట్ దొరికింది సార్. యాహ్! దట్స్ వెరీ వాట్ మ్యాన్. హ్యాపీ. సో 10 మినిట్స్ అనుకున్నా గానీ చాలా టైమ్ వచ్చింది ఇది వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్ ప్రవీణ్ యువర్ టైమ్ యాహ్! సార్. అండ్ యాహ్! ఎంజాయ్ యువర్ వీకెండ్ అండ్ సీ యూ సూన్. యాహ్! 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 ఓకేనా? థాంక్ యూ సార్. థాంక్ యూ సో యాహ్! మచ్. ఆల్ ద వెరీ హావ్ ఎ బెస్ట్ గుడ్ మ్యాన్. డే సార్. థాంక్ యూ హ్యాపీ సో మచ్. వీకెండ్. యాహ్! 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 సార్. బాయ్. యాహ్! యాహ్! బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. యాహ్! విల్ మీట్ యూ ఇన్ ఫర్ హైదరాబాద్ ఫ్యూచర్ సూన్. ఎండివర్స్. యాహ్! యాహ్! ష్యూర్. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. యాహ్! థాంక్ యూ. బాయ్.